ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సరే ఎప్పుడు వస్తాయో తెలియదు, వస్తాయి. సరే ఇప్పుడు కాకపోతే నెలకు వస్తాయా, 4 నెలలకు వస్తాయా, ఎలక్షన్లు కావడం కన్ఫర్మ్, కానీ ఇప్పుడైతే అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. సరే, మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా రోజుల నుంచి ఆయన రంగంలోకి దిగిండు. జిల్లాల వారీగా, ఎంపీ నియోజకవర్గాల వారీగా అట్లా పిలుచుకొని అందరితో మీటింగ్స్ పెడుతున్నాడు. సరే, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక 10 నియోజకవర్గాల మీద మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఈ 10 నియోజకవర్గాలు ఏవంటే, గతంలో బీఆర్ఎస్లో గెలిచి ఎవరైతే కాంగ్రెస్లో చేరిరో 10 నియోజకవర్గాల మీద అయితే స్పెషల్ ఫోకస్ పెట్టిందట కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడొచ్చు, స్టేషన్ గన్పూరు, ఖైరతాబాదు, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, భద్రాచలం, గద్వాల, బాన్స్వాడ, చేవెళ్ళ, జగిత్యాల, ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ మారిరు, కాంగ్రెస్ పార్టీలో చేరిరు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంతకుముందు అక్కడ కాంగ్రెస్కు క్యాడర్ ఉంటుంది, లీడర్ ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి పాత కొత్తలా ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళ మీద వాళ్ళు పోటీ చేసి వీళ్ళు గెలిచిరు, వాళ్ళు ఓడిపోయారు. మరి ఇక ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మరి గెలిచిన వాళ్ళు పూర్తి స్థాయిలో, అంటే వీళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు నిన్నమని వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఇద్దరు లీడర్లు ఒకే ఓవర్లో 2 కత్తులు ఇమరవు. కానీ మరి ఇప్పుడు ఒక కత్తి తీస్తేనే ఇంకో కత్తి పెట్టడానికి వస్తుంది, కానీ వీళ్ళు 2 కత్తులు ఒకటే వరలో పెట్టాలని చూస్తారు. అది ప్లేస్ సరిపోక ఖచ్చితంగా గొడవలు అవుతాయి. కాబట్టి మరి ఆ గొడవలు కాకుండా 10 నియోజకవర్గాల మీద అయితే వీళ్ళు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిరట. ఎందుకంటే ఆధిపత్య పోరు, నేనే పెద్ద నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి నా వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, లేదు నేను గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి నా వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఖచ్చితంగా ప్రతి ఊర్లో వీళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళ మనుషులు ఉంటారు. వీళ్ళు గతంలో ఎలక్షన్లప్పుడు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకొని ఉంటారు. ఇప్పుడు ఒకటే దగ్గర కలిసి పనిచేయమంటే చేయరు. కాబట్టి మరి ఇలాంటి నియోజకవర్గాల్లో వీళ్ళు పిట్టపోరు పిల్లి తీర్చిన అన్నట్టు వీళ్ళిద్దరు కొట్టుకుంటే మూడోళ్ళు లాభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళ మధ్య సమన్వయం చేసి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు సర్వేలు చేసి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం అయితే అనుకుంటుందట. మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేసుకోవాలి ఒకరికొకరు. ఎందుకంటే మొత్తం టికెట్లు మీ వాళ్ళకి రావు, మొత్తం టికెట్లు వాళ్ళకి రావు. కొన్ని దగ్గరలో మీ వాళ్ళకి రావచ్చు, కొన్ని దగ్గరలో వాళ్ళకి రావచ్చు. కానీ ఎవరికి వచ్చినా కానీ గెలిచి ఇద్దరు కలిసిమెలిసి పనిచేసి పార్టీ గెలుపు కోసం మరి పనిచేయాలి అనే దృష్టిలో వీళ్లకు సమన్వయం కోసం అయితే మరి వీళ్ళు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిరట. ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కొంతమందికి ఆల్రెడీ ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎట్లో అట్లా ఏవో కార్పొరేషన్ పదవులు అవైపోయి వచ్చి వాళ్ళను ఉజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. కొన్ని దగ్గరలో అయినాయి. మిగతా వాళ్ళకు కూడా అదే పని చేసి మరి మొత్తంగా పార్టీ మీకు అండగా ఉంటుంది, వాళ్ళు వచ్చినంత మాత్రాన మీకేం వచ్చే నష్టం లేదు అని వీళ్ళకి చెప్పి మీరు ఖచ్చితంగా పార్టీకి అనుగుణంగా పనిచేయాలి, వాళ్ళని కలుపుకోవాలని చెప్పి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్పి మరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో అయితే అధిష్టానం పడ్డదట. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు చాలా క్రిటికల్గా ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఓట్లు అది చిన్నవి కాబట్టి ఒక 10-20 ఓట్లు 50 ఓట్లు కూడా గెలిపోవటంలో ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కలిసిమెలిసి పనిచేయండి, పార్టీ గెలవాలి. 80 నుంచి 90 to 95% ఎక్కడైతే ఎలక్షన్లు అవుతాయో అక్కడ మొత్తం ఆ స్థానాల్లో మొత్తం మన పార్టీ వాళ్ళకి గెలవాలి అనే దిశానిర్దేశం అయితే చేస్తున్నారట. పాత కొత్త అనే తేడా లేకుండా అందరికీ కలుపుకుపోయే విధంగా ఉండాలి. మరి కొత్త ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకుంటలేడు, లేకుంటే ఎమ్మెల్యే జాయిన్ అయినా పాతోళ్ళు ఆ పార్టీ క్యాడర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదని వీళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు రాకుండా ఈ 10 నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేలా మరి హైకమాండ్ అయితే కసరత్తులు చేస్తుందట. మరి ఎంతవరకు ప్రభావితం అంటే ఇవి ఎంతవరకు ఫలితం ఇస్తుంది ఏంటి అనేది మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు మరి.